వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకస్ ఫర్ ఎస్ఎస్జీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదే హ్యాపీ పే ఎర్నింగ్ యాప్. జీరో ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 50,000 మంత్లీ ఇన్కమ్ మీరు గెయిన్ చేయొచ్చు. 500+ డిజిటల్ సర్వీసెస్తో ఈ యాప్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఈక్వల్ టు మీరు ఫోన్పే, గూగుల్ పే అనే యాప్ చూసుంటారు, అమెజాన్ పే, అన్నిటికి కలిపి ఒకే యాప్. అంటే ఇది యాప్లో రీఛార్జ్, పే బిల్స్, యూపీఐ పేమెంట్స్, అలాగనే బస్సు, ఫ్లైట్, ట్రైన్ అండ్ హోటల్ బుకింగ్స్, ఇంకా బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, క్రెడిట్ కార్డ్స్, లోన్ అండ్ ఇన్సూరెన్స్ పే చేసుకోవటం, అలాగనే ఏఈపిఎస్, డిఎంటీ, మినీ ఏటీఎం, ఆధార్ పే అండ్ మోర్. ఇంకా జిఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్స్, ట్యాక్సేషన్ అండ్ కంప్లైంట్స్ ఎక్సెట్రా. 100+ బ్రాండ్ టైఅప్స్, క్యాష్ బ్యాక్స్ ఆన్ షాపింగ్, అలాగనే ఎర్న్ 10% ఆన్ యువర్ రిఫరల్స్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇన్ని ఫీచర్స్తో, ఇన్ని ఉపయోగాలతో ఈ యాప్ని తయారు చేయడం జరిగింది. ముందుగా మీరు యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని ప్రోమో కోడ్ ద్వారా సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. ప్రోమో కోడ్ని మీకు ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. చివరిలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది, గమనించండి. ముందుగా ఇంకా యాప్లోకి వెళ్ళిపోదాం. ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ అయిన సైన్అప్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ రెండు కూడా కేవైసీలో మీరు పొందుపరచవలసి ఉంటుంది. కేవైసీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందుగా ఈ యాప్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఏమేమి దీంట్లో ఉన్నాయనేది ఒకసారి చూద్దాండి. రీఛార్జ్లో రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్టాగ్, కేబుల్, అలానే యుటిలిటీస్లో ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బుకింగ్, వాటర్, ల్యాండ్లైన్, ఇలా చాలా ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనం ట్యాక్స్ ఏదైతే మనం మున్సిపాలిటీ అర్బన్ ఏరియాలో ఏదైతే మనం ట్యాక్స్ కడతామో, వాటర్ బిల్ కానీ, లేదంటే హౌస్ రెంట్ కానీ, లేకపోతే ప్లేస్ రెంటల్స్ కానీ మనం కడతామో అవి కూడా మనం ఆ ఏరియాని బట్టి, ఏదైతే మున్సిపల్ ఏరియా ఉందో, ఆ స్టేట్ ఉందో దానికి సంబంధించిన ఎంచుకొని దాని ద్వారా మనం ట్యాక్స్ని కూడా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనం ఏ రాష్ట్రంలో అయితే ఉన్నామో ఆ రాష్ట్రానికి సంబంధించిన మున్సిపాలిటీ, దానికి సంబంధించిన అక్కడ ఉన్న చూడండి ఏ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్న పక్కన మీకు సంఖ్య కూడా ఇచ్చారు కాబట్టి ఆ రాష్ట్రానికి వెళ్ళి దాంట్లో ఉన్న ఆ మున్సిపాలిటీలోకి వెళ్ళి ఆటోమేటిక్గా మీరు పేమెంట్ చేయొచ్చు. అలాగనే ఎడ్యుకేషన్ బిల్లు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ హ్యాపీ పేలో ప్రతిదీ కూడా, అంటే ఎటువంటి సర్వీసెస్ అయినా మనం దీని ద్వారా చేసుకోవచ్చు. అలాగనే ఫైనాన్స్, ఏదైతే బ్యాంకు సంబంధించిన ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐ కూడా మనం ఆటోమేటిక్గా ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అవ్వచ్చు, గోల్డ్ లోన్స్ అవ్వచ్చు, బ్యాంక్ కానీ చిన్న చిన్న ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా ఈ యాప్ ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు. అలాగనే రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, అన్ని రకాల రీఛార్జెస్ అండ్ అన్ని రకాల బిల్ పేమెంట్స్. ఇక్కడ ఒకసారి మనం అకౌంట్ నెంబర్ కానీ టైప్ చేసి ఆటోమేటిక్ గెట్ ఇన్ఫర్మేషన్ ఒకటి మన పేరుతో సహా ఆటోమేటిక్గా బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకుంటే మనం పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా క్రెడిట్ కార్డ్ కానీ, అలాగే ఎల్ఐసి కూడా మనం పాలసీ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే గెట్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే మన పూర్తి సమాచారం వస్తుంది. ఎంత పే చేయాలో దానికి సంబంధించిన కూడా మనం పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఒకటేని కాదండి, అన్ని రకాల సర్వీసెస్ మనం పొందవచ్చు. అలాగే ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్ అనే తర్వాత బస్ టికెట్స్ కూడా మనం ఈ యాప్ ద్వారా ఎక్కడికైనా సరే నిమిషాల మీద ఈ యాప్ ఉపయోగించుకొని మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఇక చాలా ఇట్లా ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి ఫ్లైట్ కానీ ఎంటర్ సోర్సెస్, ఎంటర్ డెస్టినేషను, ట్రావెల్ డేట్ బుక్ చేసుకొని సెర్చ్ కొడితే మీకు ఆటోమేటిక్గా అవైలబిలిటీ ఉన్న ఫ్లైట్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ వస్తాయి. దాన్ని బట్టి మనం బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే బ్యాంకింగ్ సర్వీసెస్లో ఈపీఎస్ కానీ, డిఎంటీ, మినీ ఏటీఎం, ఆధార్ పేమెంటు, క్యూఆర్ పేమెంటు, అలాగనే ఎస్ఎంఎస్ పేమెంట్ కూడా వస్తుంది. ఆటోమేటిక్ మనం దాని ద్వారా కూడా మనం ఇన్సూరెన్సెస్లో కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్, ఇలా ఇన్ని రకాల చాలా కూడా మనం చేయొచ్చు. బిజినెసెస్లో కూడా స్టార్టప్ కానీ, జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అకౌంటింగ్, లీగల్ మొత్తం కూడా జిఎస్టీ కూడా దీని ద్వారా మనం. అలాగనే గవర్నమెంట్ సర్వీసెస్లో ఆధార్ సర్వీస్ చాలా ఉన్నాయండి. పాన్ కార్డ్, యూటీఐ రిజిస్ట్రేషను, ఇలా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో అయితే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టవచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఎల్ఐసి ప్రీమియం కూడా ఒకసారి చూసినట్లయితే మీరు క్విక్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఎల్ఐసికి మనకి వెళ్ళిపోతాం. ఎక్కడైతే మనం క్విక్ పేమెంట్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మనం ఎల్ఐసి ప్రీమియం కూడా పే చేయడానికి అవకాశం ఉంది. ఆధార్ పాన్ కార్డ్ లింకింగు,
అలాగనే ఓటర్ ఐడి కార్డు, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషను, ఆధార్ కార్డు అప్డేటెడ్, డౌన్లోడ్ ఆధార్ కార్డు, ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసుకోవచ్చు దాంట్లో. తర్వాత టీటీడీ బుకింగ్ అండి, తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన బుకింగ్ టికెట్స్ కూడా ఈ యాప్ ద్వారానే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా టీటీడీ అని మీకు దొరికితే ఆ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో మనం యథావిధిగా మనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్ కూడా, అలాగనే పిఎంఈజీ లోన్ పోర్టల్, పిఎం కిసాన్ సమాన్ నిధి సంబంధించిన స్టేటస్, అలాగనే పేమెంట్ స్టేటస్ కూడా కనుక్కోవచ్చు. గవర్నమెంట్ సంబంధించిన ఏ స్కీమ్ సంబంధించిన పేమెంట్ స్టేటస్ కూడా మనం దీన్ని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఒకసారి చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై ఫర్ లర్నర్ లైసెన్స్, అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగనే చేంజెస్ అడ్రస్, ఇక చాలా అండి, అపాయింట్మెంట్స్ కానీ ఎలాగైనా అప్లోడ్ డాక్యుమెంట్, ఆన్లైన్ లేట్ స్టాలు, ఇలా మనం ఏదైనా సరే సిఎస్సి సెంటర్లో ఏదైతే మనం చేస్తామో అవన్నీ కూడా దీంట్లో చేయొచ్చు. అలాగనే ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అలాగనే ఇంకా మీరు చూస్తే అఫిలియేటెడ్ సంబంధించిన మార్కెటింగ్ కూడా దీంట్లో ఉంది. అన్ని రకాల మిత్ర కానీ, లేకపోతే రిలయన్స్ డిజిటల్ కానీ, యాపిల్ కానీ, అలాగనే వన్ ప్లస్ కానీ, అలాగనే తనిష్క్ గోల్డ్ కూడా ఇక్కడ మనకి దీని ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ కానీ, వెస్టేజ్ కానీ, ఇలా అన్ని రకాల స్టోర్స్ దీని దొరుకుతాయి. ఆటోమేటిక్ దాన్ని క్లిక్ చేసి ఓపెన్ స్టోర్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మనం షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ చేసినందుకు కూడా మనకి కమిషన్ వస్తుందండి. అలా కూడా మనం ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిదీ కూడా డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోవడం, అక్కడ మనం ఏదైతే షాపింగ్ చేసుకోవడం, బై చేసుకుంటే మనం కొనుగోలు చేస్తే ఆటోమేటిక్గా దాని మీద కమిషన్ కూడా మనకు వస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ కూడా అంతే. ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ కొన్నా కానీ ఏది కొన్నా కూడా మనకి చాలా చాలా ఉపయోగం అండి. ప్రతిదీ కూడా మన ఇక్కడ అన్ని రకాల షాపింగ్ మనం వేరే ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతాం, ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, షాపింగ్ చేస్తాం. అమెజాన్ కావాలంటే అమెజాన్కి వెళ్ళిపోతాం, షాపింగ్ చేస్తాం. అలాగే మింత్రా కావాలంటే మింత్రాలో ఇన్స్టాల్ చేసుకుంటే, అలా కాకుండా ప్రతిదీ కూడా 500+ డిజిటల్ సర్వీసెస్ ఒకే యాప్లో వస్తున్న ఒక్క యాప్ హ్యాపీ పే యాప్. అలా మనం డొనేషన్ కూడా చేయొచ్చు. బ్లడ్ కానీ, ఫుడ్ కానీ ఎవరికైనా డొనేషన్ చేయాలన్నా కూడా మనం ఆ నియరెస్ట్లో ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోమో కోడ్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ప్రోమో కోడ్ కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుంది. చివరిలో కూడా మీకు మళ్ళీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు అర్థం కాకపోతే ఇక్కడ ప్రతిదీ కూడా ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కానీ, అలాగే ఇక్కడ చూడండి రిఫరల్, మనం కానీ సైన్అప్ చేస్తే 500+ డబ్బులు వస్తాయి. అలాగనే మన రిఫరల్ చేస్తే 50 రూపీస్ పర్ మెంబర్ వస్తాయి. ఈ అమౌంట్ కూడా మనం డిస్కౌంట్ రివార్డ్స్ కింద ఉంటుంది. ఈ అమౌంట్ని కూడా మనం రీఛార్జ్ అండ్ పే బిల్స్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా రిఫరల్ ఎవరైతే మనం రిఫర్ చేస్తామో వాళ్ళు గెయిన్ చేసే మనీలో నుంచి కూడా 10% మనకు కూడా మన వ్యాలెట్కి యాడ్ అవుతుంది. అది మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్క్ ఆర్డర్ కూడా ఇస్తారండి. పర్మిషన్ లెటర్ కూడా ఇచ్చినట్టు మనకి ఆఫర్ లెటర్ కూడా వస్తుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగనే విపిఐ ఆధార్ కేవైసీ మనకు ఖచ్చితంగా చేయాలండి. ఆధార్ డీటెయిల్స్ అప్రూవ్ చేసుకోవాలి. పాన్ డీటెయిల్స్ 2 కూడా అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మనం యాప్లోకి పూర్తిగా కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా కింద ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్లో ఇవన్నీ కూడా మనం బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఆఫర్ లెటర్ చూసుకోవాలన్నా, అలాగనే రీసెట్ ఎంపిన్ సెట్ చేసుకుంటాం ముందు స్టార్టింగ్లో, అదే రీసెట్ చేసుకోవాలన్నా సరే ఇలా. ఇక్కడ చూడండి ఇన్కమ్ క్యాలిక్యులేటర్ చూడండి ఒకసారి. ఒక మంత్ కానీ మనం ఎవ్రీడే ఇవి కానీ మనం చేయగలిగితే, అలాగే నియో బ్యాంకింగ్ సంబంధించి డైలీ ఎర్నింగ్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, డిమాట్ అకౌంట్ ఓపెనింగ్, క్రెడిట్ కార్డు కానీ ఇలాంటి చేయగలిగి ట్రావెల్స్ బుకింగ్ కూడా యాప్ ద్వారా మనం చేసుకున్నట్లయితే ఈ ప్రతిరోజు ఈ చేసినట్టు కనీసం దాదాపు 1 మంత్కి 1,25,000 మనం గెయిన్ చేసే అవకాశం ఉంది. సార్ అంత కాకపోయినా మనం 50,000 అయితే ఖచ్చితంగా కూడా మన రిఫరల్ మనీ ద్వారా కూడా ప్లస్ మనం చేసే షాపింగ్ ద్వారా కూడా మనం మనీని గెయిన్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. దయచేసి ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకొని మా ప్రోమో కోడ్ ద్వారా మీరు ఇన్స్టాల్ కొడుతున్నారు. రీఛార్జ్ చూడండి, ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే ఎంత వస్తాయి, ఇక్కడ మీకు దాని కమిషన్లో కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఏది చేస్తే ఎంత కమిషన్ వస్తుంది, ఎంత కమిషన్ మనకి ఎంత రిఫరల్ అమౌంట్ వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. అలాగనే రీఛార్జెస్, మోర్ సర్వీసెస్, అలాగనే చూడండి రిఫరల్ 5% రిఫరల్ దగ్గర నుంచి వాళ్ళు ఎర్నింగ్ చేసి ప్రతి అమౌంట్ నుంచి 5% వస్తుంది. బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా మీ యాప్ చాలా ఉపయోగపడుతుంది. యాప్లో యాడ్ మనీ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కూడా పాస్బుక్ రూపంలో ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ అనేది విత్డ్రా చేసామా, ప్లస్ చేసామా, యాడ్ చేసామా అనేది కూడా. ఓటీటీ సెంటర్ కూడా ఓటీటీ కూడా ఉంది. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా, డిటిహెచ్ సంబంధించి
అన్నీ కూడా ఇక్కడ చూడండి, రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ కూడా ఒకసారి మనం ఎలా చేయాలో చూద్దాం. మనం చూజ్ ఆపరేటర్ పెట్టుకొని ఫోన్ నెంబరు, అమౌంట్ ఆటోమేటిక్గా ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం కానీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయితే ఆటోమేటిక్గా ఫోన్ రీఛార్జ్ అవుతుంది. ఈ యాప్లో మనకు ఒకవేళ అమౌంట్ మనం యాడ్ చేసుకోలేకపోయినా ఈ యాప్ను ఉపయోగించేసి ఈ యాప్ ద్వారానే మన ఫోన్పేలో డబ్బులు ఉన్నా కానీ ఫోన్పే ద్వారా పేమెంట్ చేయొచ్చు. పే యూజింగ్ యూపీఐ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే పే నౌ కొట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై డిస్కౌంట్ కూడా ఎంత వస్తుందో చూపిస్తుంది. అంటే మనం ఎంత కట్టాలి, డిస్కౌంట్ ఎంత వస్తుంది, మనకి ఈ అమౌంట్ మనకు తగ్గుతుంది. ఆటోమేటిక్గా గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా ఏ యాప్ అయినా సరే మన ఫోన్లో ఉంటే ఆ యాప్ ద్వారా మనం పేమెంట్ చేసేయచ్చు. లేదు ఈ యాప్లో అమౌంట్ ఉంటే ఈ యాప్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా ప్రతిదీ కూడా మనం క్లియర్ కట్గా పేమెంట్ అవుతుంది. సెక్యూర్డ్ యాప్ అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. భారత్ పైన చూస్తున్నాం కదా, భారత్ పేకి సంబంధించిన యాప్ ఇది. అన్నీ కలిపి ఒకే యాప్లో పొందుపరచడం జరిగింది. పెట్రోలియం గ్యాస్ సిలిండర్ కూడా ఎలా బుక్ చేసుకోవాలనేది హిందుస్థాన్ పెట్రోలియం అయినా, హెచ్పి గ్యాస్ అయినా, భారత్ గ్యాస్ అయినా, ఇండియన్ గ్యాస్ అయినా సరే మీరు ఒకసారి మొబైల్ నెంబర్గా క్లిక్ చేసుకొని గట్టిన కొడితే మన పేరుతో సహా ఓపెన్ అవుతుంది. ఎంత పేమెంట్ చేయాలి, సిలిండర్ కూడా అమౌంట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఇలా అన్నీ కూడా హాస్పిటల్ కానీ, హౌసింగ్ కానీ, ఎల్ఐసి కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు మనకు సంబంధించిన ఏదైతే బోర్డు ఉందో, ఏపీలో 2 బోర్డు కానీ ఆ బోర్డు సెలెక్ట్ చేసుకుని సర్వీస్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా గట్టి ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే మీకు మన పేరుతో సహా కూడా అది ఓపెన్ అవుతుంది. అది మన పేమెంట్ బిల్లు కూడా చూపిస్తుంది. మీకు ఈ మంత్ ఎంత బిల్లు పేమెంట్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. మనం ఎన్నో రకాల యాప్స్ వాడతాం, అన్నీ కలిపి ఒకే యాప్లో ఏదైనా ఏ సర్వీస్ అయినా మనం పొందవచ్చు. ఇలా మనం పేమెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా అన్ని రకాల సర్వీసెస్ ఒక్క యాప్లో ఉంటుంది. ఆ యాప్ను ఉపయోగించడం ద్వారా కమిషన్ వస్తుంది, మనకి డిస్కౌంట్ వస్తుంది. అలాగనే మనం రిఫర్ చేయడం ద్వారా కూడా మనకి ఎక్కువ మంత్ మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చూసాక నేను రిఫరల్ ఇంతమంది చేసాను. ప్రతి రిఫరల్ అకౌంట్ 50 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కేవైసీ అప్గ్రేడ్ చేస్తే మనం కానీ 50 రూపీస్ వస్తుంది. అలాగనే సైన్అప్ చేస్తే 50 రూపీస్ ఉంది. ఇక చూసరికి ఈ యాప్స్ అన్నీ కూడా ప్రతి యాప్లో మనం షాపింగ్ అన్ని యాప్లు షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. మీరు ఏ యాప్ ఓపెన్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు. గ్రాసరీస్ అవ్వచ్చు, సెల్ ఫోన్స్ అవ్వచ్చు, అలాగనే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అవ్వచ్చు. అజియో యాప్ కూడా ఉంది దీంట్లో. అజియోలోకి వెళ్ళాలన్నా సరే, రిలయన్స్లోకి వెళ్ళాలన్నా సరే, స్నాప్డీల్కి వెళ్ళాలన్నా సరే, మింత్రాలోకి వెళ్ళాలన్నా సరే, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాలన్నా సరే, మీరు ఏదైనా సరే, OnePlus కానీ, తనిష్క్ చివరికి బంగారం కూడా యాప్ కూడా ఉంది. స్నాప్డీల్ మీరు వస్తువులు కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలన్నా సరే దీంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ చేయటం వల్ల మనకి డిస్కౌంట్ వస్తుంది, కమిషన్ వస్తుంది. ఇది మనకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి మనం ఆ అమౌంట్ ద్వారా మళ్ళీ ఇంకో షాపింగ్ చేయొచ్చు, ఇంకో పర్చేజ్ బిల్లు కట్టవచ్చు, ఇంకో పేమెంట్ చేసుకోవచ్చు. ఇలా అందువల్ల మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ ప్రోమో కోడ్ ద్వారా వేరే వాళ్ళకి కానీ మీరు ప్రోమో కోడ్ని కానీ రిఫర్ చేసినట్టయితే మనీ చాలా ఖచ్చితంగా కూడా మనం కొంచెం కష్టపడ్డట్లయితే 50,000 ఖచ్చితంగా మనం ఎవ్రీ మంత్ గెయిన్ చేయొచ్చు. ఇది కొత్తగా ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ అయిన యాప్ కాబట్టి మీకు ఇప్పుడు స్టార్ట్ అయితే మీరు రాబోయే రోజులు ఈ మనీ యాప్ చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి కూడా ఆఫర్స్ వస్తాయి. ప్రతిదీ కూడా మీకు ఇంకా కొన్ని యాడ్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉంది. వన్ ప్లస్ ఫోన్కి సంబంధించిన యాప్ కూడా ఉంది. మీరు ఫోన్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి పర్చేజ్ చేయవచ్చు. యాప్లోకి వెళ్ళిపోయి ఆ OnePlus యాప్లోకి వెళ్ళిపోయి మేము అక్కడ దానికి సంబంధించిన కమిషన్ కూడా మనకి ఎర్న్ చేసుకోవచ్చు. అందువల్ల షాపింగ్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, షాపింగ్ చేయండి, పేమెంట్స్ చేసుకోండి, మనీని ఎర్న్ చేసుకోండి, ఇంకా రిఫరల్ చేసుకోండి, ఇంకా మనీని ఎర్న్ చేసుకోండి. ఇది నా తరపు నుంచి అండి. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. యాప్కి సంబంధించి మీరు ఒకసారి మీ యాప్ని చెక్ చేసుకొని ఫార్మసీజీ కూడా ఉంది, మెడిసిన్స్ కూడా చివరికి మీరు యాప్ని కానీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. యాపిల్కి సంబంధించిన యాపిల్ కంపెనీ కూడా ఉందండి. యాపిల్కి సంబంధించింది కూడా మనం ఇక్కడ నుంచే ఆటోమేటిక్గా పర్చేజ్ చేసుకోవచ్చు. అందువల్ల సెక్యూర్డ్ యాప్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని యాప్, అన్ని యాప్లు కలిపి ఒక యాప్లో మనం ఏ పనైనా చేయొచ్చు. సర్వీసెస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, బిల్ పేమెంట్స్ అవ్వచ్చు, షాపింగ్ అవ్వచ్చు, ఆల్ ఇన్ వన్ యాప్.
ఓవరాల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్. మనం ఏ యాప్ కూడా మన ఫోన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఈ యాప్ ఉంటే మాత్రం. ప్లస్ మనీ ఎర్న్ చేసుకునే యాప్ మెయిన్ ఇంపార్టెంట్, అంటే అది ఇంపార్టెంట్. మనం ఏ పని చేసినా మనీ ఎర్న్ అవుతుంది. మన ఫ్రెండ్స్కి కానీ రిఫర్ చేస్తే వాళ్ళు చేసే మనీ, వాళ్ళు చేసే సంపాదించుకునే మనీ ద్వారా కూడా మనకి కమిషన్, రిఫరల్ మనీ యాడ్ అవుతుంది. దాన్ని మనం బ్యాంకు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక రీఛార్జ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే 4% వస్తుంది. అలా ఏది యూటిలిటీ సర్వీస్, బ్యాంక్ బుక్కే సిలిండర్ 1 రూపీ, పైప్డ్ గ్యాస్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంటు, ఎడ్యుకేషన్ ఫీజు, పోస్ట్ పెయిడ్, అలాగనే నియో బ్యాంకింగ్లో ఈపీఎస్, డీమ్యాట్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తే 250 రూపాయల ప్రతిదీ. బిజినెస్ సర్వీసెస్లో స్టార్టప్ 6%, రిజిస్ట్రేషన్ 6%, జిఎస్టీ ట్యాక్స్ 6%, అలాగనే అకౌంటింగ్ కంప్లైంట్స్ 6%, ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్కి 6%, ఏ ఇన్సూరెన్స్ పేమెంట్ చేసినా 6% వస్తుంది. ఓకేనా. అలాగనే గూగుల్ పే కానీ మనం పేమెంట్ చేస్తే 0.10% మన కమిషన్ వస్తుంది. అలాగే ఫోన్పే కూడా ఉంది. అలాగనే షాపింగ్ కానీ చేసినట్లయితే 5% వస్తుంది. అలాగనే గ్రాసరీస్ కొంటే 5% వస్తుంది. దేంట్లో మన ఏ కంపెనీలో గ్రాసరీస్ కొన్నా 5% ఉంది. రెఫరల్ సంబంధించిన ఓవరాల్గా 5% వస్తుంది. యూపీఐ క్యూఆర్ స్కాన్ అన్నీ కూడా దీంట్లో ఉపయోగపడతాయి, యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి క్యూఆర్ కానీ స్కాన్ కానీ, అలాగనే కోడ్ ద్వారా కానీ మనం దేని ద్వారా కానీ పేమెంట్ చేయొచ్చు. చివరిగా యాప్లో మీకు ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే బ్యాంక్ అకౌంట్ మీరు చూపించిన విధంగా ప్రొఫైల్ ఉంటుంది. కింద బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగనే యూపీఐ యాడ్ చేసుకోవాలన్నా కానీ యూపీఐ యాడ్ చేసుకోవచ్చు. అలాగనే కేవైసీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ 2 కూడా యాడ్ చేయాలి. 2 అప్రూవ్డ్ అయితే మాత్రమే మీకు ఆ యాప్ వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా చూసుకోండి. ఆ తర్వాత మీకు రిఫరల్ కోడ్ ఇక్కడ ఇస్తున్నామండి, HPTNAEN. ఈ రిఫరల్ కోడ్ను ఉపయోగించుకొని మీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, కేవైసీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యాడ్ చేయడానికి 5 రూపీస్ మీ యాప్లో యాడ్ చేయమని అడుగుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, పాన్ కార్డ్ని, అదేవిధంగా పాన్ కార్డ్ని కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ 2 అయితేనే యాప్ వర్క్ చేస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.